అమ్మ దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అందం గురించి వెంటనే విజయవాడ కనకదుర్గమ్మనే నువ్వు తాకిన వెంటనే గొప్ప శుభవార్తను వింటావు, కాదని దూరంగా నెట్టేయకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే అమ్మవారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఉంటారు అని చెప్పి, నిజంగానండి నా స్నేహితురాలండి తన భర్తలో మార్పు వచ్చి చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి కూడా కాల్ చేసి చెప్పారు. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ నీ బంధం గురించి ఒక శుభవార్తను తెచ్చానమ్మా. విజయవాడ దుర్గమ్మని నువ్వు తాకిన మరుక్షణం నీకు నీ జీవితంలో ఈ సందేశంలో ఏ ఆంతర్యాన్ని నేను ఇవ్వబోతున్నానో తెలుసుకో బిడ్డ. అన్నీ ఉన్నా కానీ ఏదో లోటు. అమ్మా దుర్గమ్మ, నాకు తినడానికి చక్కగా తిండి ఉంది, టైంకి నాకు కావలసినవన్నీ కూడా నాకు అందుతూనే ఉన్నాయి, కానీ నా జీవితంలో ఏదో నేను తీర్చుకోలేని బాధతో నా మనసు అనేది గందరగోళంగా, ఎటువంటి ప్రశాంతత అనేది నాకు లేకుండా